ఈ సమ్మర్లో మనం కొన్ని సింపుల్ ప్రికాషన్స్ తీసుకోవడం వలన స్కిన్, హెయిర్, నెయిల్స్ అనేది మనం త్వరగా డ్యామేజ్ కాకుండా, త్వరగా ముడతలు కాకుండా, నల్ల మచ్చలు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మెయిన్గా మనం ఈ వింటర్ నుంచి సమ్మర్ ట్రాన్సిషన్ అంటే చలికాలం నుంచి ఎండాకాలం షిఫ్ట్ అయ్యేటప్పుడు స్కిన్ డ్రై స్కిన్ నుంచి ఆయిల్ కన్వర్ట్ అవుతుంటుంది. సో మనం వింటర్లో వాడే సింపుల్ ప్రోడక్ట్స్, క్లెన్సర్స్, మైల్డ్ ప్రోడక్ట్స్ ఈ సమ్మర్లో మనకి అంతగా హెల్ప్ చేయకపోవచ్చు. సో సమ్మర్ స్టార్ట్ అవుతూనే కొంచెం మైల్డ్, కొంచెం లాదర్ నొరుగుచ్చే సోప్స్ వాడుకోవటం వలన, లేదంటే మనం వాడే రొటీన్ క్లెన్సర్స్ స్టాప్ చేసి కొంచెం సమ్మర్కి సూట్ అయ్యే ఫేస్ వాష్ కానీ సోప్స్కి యూస్ చేయడం వల్ల ఆయిల్ అనే ఫేస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డైట్లో అందరు తెలిసినట్టే సమ్మర్లో ఎక్కువ వాటర్ అంటే లిక్విడ్ శాతం అనేది ఎక్కువ తీసుకోగలిగితే స్కిన్ త్వరగా డ్యామేజ్ కాకుండా, డ్రై కాకుండా సప్పుల్గా అండ్ జెంటిల్గా, ఎలాస్టిక్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ లిక్విడ్తో పాటు మనం తీసుకునే వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ అంటే కోకోనట్ వాటర్, సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంటే ఆరెంజెస్, విటమిన్ సి అంటే మ్యాంగోస్, స్వీట్ లైమ్ అండ్ బత్తాయిలు ఇవి తీసుకోవడం వలన విటమిన్ ఏతో పాటు విటమిన్ సి అందుబాటులో వచ్చి స్కిన్ గ్లోకు అండ్ యాంటీ ఏజింగ్లా కూడా పనిచేస్తుంటాయి. ఈ సమ్మర్లో మనము ఫస్ట్ స్కిన్ ప్రొటెక్షన్లో తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రోడక్ట్ మాయిశ్చరైజర్స్. చాలామంది అనుకుంటుంటారు ఈ సమ్మర్లో మనకి మాయిశ్చరైజర్స్ అవసరం ఉండదు, స్కిన్ ఆయిలీ అవుతుంటుందని. కానీ హెవీ మాయిశ్చరైజర్స్ ప్లేస్లో ఆయిల్ కంట్రోలింగ్ మాయిశ్చరైజర్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది డైలీ వన్స్ ఆర్ ట్వైస్ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ జెంటిల్గా ఉండటము, డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సన్స్క్రీన్స్లో చాలామందికి అపోహలు ఉన్నాయి. ఎలా వాడుకోవాలనేది చాలామంది కన్ఫ్యూషన్లో ఉంటారు. అసలు సన్స్క్రీన్స్ అంటే ఏంటి? సన్స్క్రీన్స్ అంటే మన ఎండలో ఏదైతే రేస్ వస్తాయో యూవీఏ, యూవీబీ అనే అల్ట్రావైలెంట్ రేస్, ఆ చర్మానికి హానికరమైన రేస్. ఇవి సీజన్తో సంబంధం లేకుండా ప్రతిరోజు 10 నుంచి 3 వరకు ఆ రేస్ అర్త్కి వస్తూనే ఉంటాయి. సో మనం వాడే సన్స్క్రీన్ వల్ల ఆ రేస్ స్కిన్కి అందకుండా, స్కిన్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సన్స్క్రీన్స్ అంటే ఒక మెడికేటెడ్ ప్రొఫెషనల్ కెమికల్స్ అని చెప్పొచ్చు. ఆ స్కిన్కి ఎటువంటి హార్మ్ చేయవు. ఆ సన్స్క్రీన్లో ఫ్యాక్టర్స్ ఉంటాయి. SPF ఫ్యాక్టర్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. ప్రతి సన్స్క్రీన్ పక్కన నెంబర్ ఉంటుంది, 26, 30, 50 అని. అంటే ఆ నెంబర్ ప్రకారం ఏంటంటే ఆ సన్స్క్రీన్ 2 గంటల వరకు ఎన్నిసార్లు మన చర్మాన్ని కాపాడుతుందో చెప్పే నెంబర్ అన్నమాట. సన్స్క్రీన్ రోజుకు 2 సార్లు యూస్ చేస్తే సరిపోతుంది. 10 తర్వాత 2 గంటలకు ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎవరు ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకి, ఎండలు ఎక్కువగా ఎక్స్పోజ్ కాని వాళ్ళకి, ఇండోర్ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి 10 తర్వాత అంటే నూన్ టైం అంటే ఎండ ఎక్కువ ఎఫెక్ట్ ఉండే టైంలో 10 తర్వాత ఒకసారి అప్లై చేసుకుంటే 2 అవర్స్లో ఆపరేట్ అవుతుంది. సో ఈ సన్స్క్రీన్స్ వాడుకోవడం వల్ల స్కిన్ సప్పుల్గా, తొందరగా మచ్చలు కాకుండా ఉంటాయి. కొందరికి సన్స్క్రీన్ వాడుకుంటున్న మచ్చలు వస్తుందని కంప్లైంట్ చేస్తుంటారు. సన్స్క్రీన్ స్కిన్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడం తప్ప మనం ఆ ఎండ నుంచి వచ్చే పిగ్మెంటేషన్ని కంప్లీట్గా ఆపలేవు. సో మనం వాడే సన్స్క్రీన్ పిగ్మెంటేషన్ కోసం కాదు, కానీ స్కిన్ కింద స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయ్యి ముడతలు పడకుండా కాపాడుకోవటానికి. ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ సన్స్క్రీన్స్ అని, డ్రై స్కిన్ వాళ్ళు క్రీమ్ సన్స్క్రీన్స్ అని, బాడీ మీద అప్లై చేసే వాళ్ళు లోషన్ సన్స్క్రీన్స్ యూస్ చేసుకోవడం ఉత్తమం. కొన్ని రకాలైన సన్స్క్రీన్స్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయలేము. కానీ పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా, పింపుల్తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా సన్స్క్రీన్స్ వాడుకోవడం మంచిది. వాళ్ళ కోసం సపరేట్గా సిలికాన్ బేస్డ్ సన్స్క్రీన్స్ అని, కొన్ని డర్మటాలజికల్ టెస్టెడ్ సన్స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు అప్లై చేసుకోవడం వల్ల పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా స్కిన్ డ్యామేజ్ కాకుండా మనం చూసుకోవచ్చు. ఈ సన్స్క్రీన్స్ వాడుకోవడం వలన కొంతమంది విటమిన్ డి అందుబాటులో రాదు, అబ్జర్వ్ చేసుకోలేదు అనుకుంటుంటారు. అది మిత్, అంటే తప్పుడు నమ్మకం. విటమిన్ డి అబ్జర్వేషన్కి సన్స్క్రీన్కి ఎటువంటి సంబంధం లేదు. కొంతమంది సన్స్క్రీన్స్ వాడుకోవడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ దారితీస్తుందని చెప్తుంటారు. ఇంకా అట్లాంటి స్టడీస్ ఏవీ రాలేదు. కొంతమంది పిల్లలకి సన్స్క్రీన్ వాడటం వల్ల వాళ్ళ గ్రోత్ రిటార్డేషన్ అవుతుంది అనుకుంటుంటారు. కానీ పిల్లల్లో SPF ఫ్యాక్టర్ 15 సన్స్క్రీన్ వాడుకోవటం వలన వాళ్ళ స్కిన్ ఎండలో ఈ సమ్మర్లో స్కిన్ తొందరగా డ్యామేజ్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అదే మనం స్విమ్మింగ్ పూల్స్ కానీ లేదంటే సీ షోర్స్కి వెళ్తుంటాం, అప్పుడు సన్స్క్రీన్ 40 to 80 మినిట్స్ మధ్యలో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. వాటర్లో దిగుతూనే వాటర్ రెసిస్టెంట్ సన్స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఎక్కువ వాటర్ తగిలినా కానీ డ్యామేజ్ పోకుండా హెల్ప్ చేస్తుంటాయి. సో వాళ్ళు వాటర్ రెసిస్టెంట్ సన్స్క్రీన్స్ ప్రిఫర్ చేయడం మంచిది.
లిప్స్ ఈ సమ్మర్లో డీహైడ్రేషన్, వాటర్ సరిగ్గా తాగకపోతే త్వరగా డ్రై అయిపోతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు రోజుకి మినిమం 9 గ్లాసెస్, అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు 9 గ్లాసులు నీళ్ళు తాగలిగి వాళ్ళు వాడే లిప్ బామ్స్లో 15 SPF, దాంట్లో 15 SPF లిప్ బామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది వాటర్ తాగినప్పుడల్లా లిప్ బామ్ పెట్టుకోవడం వల్ల ఆ లిప్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. అలానే హెవీ కాస్మెటిక్స్ అండ్ హెవీ లిప్స్టిక్స్ వాడేవాళ్ళు అవి అవాయిడ్ చేయడం మంచిది. అవి చేయడం వల్ల కూడా లిప్స్ త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హెయిర్ ప్రొడక్ట్స్కి వస్తే ఈ సమ్మర్లో మనము వింటర్తో పోలిస్తే సమ్మర్లో కొంచెం హెయిర్ గ్రోత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది న్యాచురల్గా. అంటే దాన్ని అనాజన్ ఫేస్ అంటాం. ఆ గ్రోత్ అయ్యే హెయిర్కి మనం దాన్ని ఎక్స్ట్రా విటమిన్స్, దానికి సపోర్ట్ అయ్యే న్యూట్రియంట్స్ ఇవ్వగలిగితే ఆ గ్రోత్ ఇంకా మనం సపోర్ట్ చేయొచ్చు. హెయిర్ కావాల్సిన విటమిన్స్ ఒక 30 ఆడ్ విటమిన్స్ అని చెప్పొచ్చు. దాంట్లో ఫస్ట్ విటమిన్ బయోటిన్, లైసిన్, సిస్టిన్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ఐరన్ రిచ్ డైట్స్, కాల్షియం రిచ్ డైట్స్, మనమైతే న్యూట్రియంట్స్ మనం డైట్లో కనుక మనం ఇన్వాల్వ్ చేయగలిగితే అదైతే న్యాచురల్ గ్రోత్ మనం సపోర్ట్ చేయగలచ్చు. అలానే ఈ వింటర్లో హెయిర్కి మైల్డ్ కండిషనింగ్, మాయిశ్చరైజింగ్ షాంపూస్, డైమెథికాన్ అనే కండిషనర్స్ రెగ్యులర్గా వాడుకోవడం వలన హెడ్ బాత్ ముందు ఒక 1 or 2 hours ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని సాఫ్ట్ డ్రింకింగ్ వాటర్ తోటి మనం మైల్డ్ లాదర్ షాంపూస్ వాడుకోగలిగితే హెయిర్ ఫ్రీజీగా కాకుండా, అలానే స్ప్లిట్ ఎండ్స్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకి హెయిర్కి సంబంధించిన సన్ స్క్రీన్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఆ క్రీమ్స్ వాడుకోవడం వల్ల ఆ ఎండ నుంచి హెయిర్ డ్యామేజ్ కాకుండా, షాఫ్ట్ బ్రిటిల్ కాకుండా, స్ప్లిట్ ఎండ్స్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ సమ్మర్లో స్కిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది బాయిల్స్, అంటే ఫరంకిల్స్, సెగ్గడ్డలు అంటాం. అసలు సెగ్గడ్డలు అంటే ఏంటి? ఈ సమ్మర్లో మన రోగనిశక్తి తక్కువ ఉండి ఎక్కువ ఎండలో పనిచేసే వాళ్ళు, వాటర్ సరిగా తీసుకొని వాళ్ళల్లో స్కిన్ డ్రై అయ్యి క్రాక్స్ వస్తుంటాయి. ఆ క్రాక్ అయిన చోట ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఆ హెయిర్కి ఇన్ఫెక్ట్ అయ్యి వచ్చే ప్రాబ్లమ్నే సెగ్గడ్డలు అంటాం. సెగ్గడ్డలు విపరీతమైన నొప్పితో కూడి చీమ్తో వస్తుంటాయి. కొంతమందికి జ్వరం కూడా వస్తుంటుంది ఈ సెగ్గడ్డలతోటి. సెగ్గడ్డలు ఎక్కడైనా రావచ్చు, కానీ ఎక్కువ కంటి దగ్గర, చెవి దగ్గర, మూతి దగ్గర, యాక్సిలాలో, గ్రాయిన్లో, ఎక్కువ బటక్స్ పైన ఈ సెగ్గడ్డలు ఎక్కువ చూస్తుంటాం. ఆ ఏరియాలో న్యాచురల్గానే బ్యాక్టీరియా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ సెగ్గడ్డలు రాగానే ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడకుండా కూల్ ప్లేసెస్లో మనం ప్రిఫర్ చేస్తూ ఇనఫ్ క్వాంటిటీ వాటర్ తీసుకొని మనం హైడ్రేట్ చేసుకోగలిగితే తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. ఆ పెయిన్కి కొంచెం ఏదైనా పెయిన్ కిల్లర్, క్రోసిన్ కానీ లేదా పారాసిటమాల్ కాంబినేషన్స్ తీసుకోవడం వల్ల కూడా పెయిన్ తగ్గుతుంటుంది. బెటాడిన్తో వాష్ చేసి మిప్రోజిన్ ఆయింట్మెంట్ యూస్ చేయడం వల్ల చాలామందికి సెగ్గడ్డల నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ అవి సెగ్గడ్డలు రాగానే దగ్గరలో ఉన్న మెడికల్ షాపు లేదా సొంత వైద్యం తీసుకొని పెన్సిలిన్స్ అండ్ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతుంటారు. దాంట్లో అమాక్సిసిలిన్ 500 mg ఫస్ట్ యాంటీబయాటిక్ ప్రిఫర్ చేసేది. ఇది అందరూ ఇలా వాడటం వల్ల ఇప్పుడు వాడినా కానీ చాలామందికి పనిచేయట్లేదు. దీన్ని మేము యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అంటున్నాం. సో సెగ్గడ్డలు రాగానే సొంత వైద్యం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయకుండా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని తగ్గని వాళ్ళు దగ్గర ఉన్న డర్మటాలజిస్ట్ కానీ కన్సల్ట్ అవుతే సరిపోయే సూటబుల్ ఫస్ట్ టెస్ట్ చేయించి దాన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల త్వరగా మనం దీని నుంచి బయటపడవచ్చు. అదే డయాబెటిక్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, థైరాయిడ్ అంటే రోగనిశక్తి తక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ రోజులు యాంటీబయాటిక్స్ కొంచెం వాడాల్సి వస్తుంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దాంట్లో 3 రకాలు. ఒకటి రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్. ఈ సమ్మర్లో రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ త్వరగా స్ప్రెడ్ అవుతుంటాయి. ఎందుకంటే ఎక్కువ స్వెట్ రావటం వల్ల అది త్వరగా స్ప్రెడ్ అయ్యే ఎన్విరాన్మెంట్ మనమే సృష్టించినట్టు. సో రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ క్లోజ్ సపరేట్ ఉంచుకుంటా రోజుకు 2 సార్లు స్నానం చేసుకొని 2 రకాల ఓరల్ యాంటీఫంగల్ అందుబాటులో ఉన్నాయి. మనకి ఇన్ఫెక్షన్స్ 20% అంటే 20% కంటే బాడీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఓరల్ యాంటీఫంగల్స్ డాక్టర్ సజెస్ట్ చేస్తుంటారు. ఈ కోర్స్ కరెక్ట్గా వాడుకోవటం వలన ప్రికాషన్స్ తీసుకొని కరెక్ట్ డైట్ తీసుకుంటే ఈ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ నుంచి కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. అలానే మనం వాడే సోప్స్ కానీ, బట్టలు కానీ సపరేట్గా వాష్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ చెప్పుకోవాల్సిన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్. ఇది జాయింట్స్లో వస్తుంటుంది ఎక్కువ. ఎనీ జాయింట్ అంటే చెస్ట్ దగ్గర కానీ, గ్రాయిన్ దగ్గర కానీ, యాక్సిల్లా కానీ, వేళ్ల మధ్యలో కానీ, కాళ్ళ వేళ్ళ మధ్యలో కానీ ఈ ఫంగస్ కనపడుతుంటాం. తెల్లగా పొట్టులా రాలటం, దురద ఉండటం, మంట ఉండటం, ఎక్కువ చెమట వచ్చినప్పుడు కానీ, టైట్ క్లోతింగ్ చేసినప్పుడు కానీ ఇది ఎక్కువగా ఇరిటేట్ చేస్తుంటుంది. ఇది ఎక్కువగా డయాబెటిక్ కానీ, హైపోథైరాయిడిజం కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, ఒబేస్ పీపుల్లో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా చూస్తుంటాం. ఇది అంటువ్యాధి కాదు, కానీ మనం తీసుకునే ప్రికాషన్స్ అంటే టైట్ క్లోతింగ్ వేసుకోకుండా, ఎక్కువ చెమట రాకుండా చూసుకొని, లేదంటే 2 సార్లు స్నానం చేసుకొని ఆ జాయింట్స్లో డ్రై ఉంచుకోవడానికి ఏదైనా క్లాట్రిమోజాల్ డస్టింగ్ పౌడర్ వాడుకోవటం వలన ఈ ఫంగస్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫంగస్ అనేది ఒంటి మీదే ఉంటుంది తప్ప బయట నుంచి రాదు, కాబట్టి ఇది అంటువ్యాధి కాదు.
మూడో ఫంగల్ ఇన్ఫెక్షన్ సెబ్బమ్ అని చెప్పొచ్చు. సెబ్బమ్ అంటే తెల్ల మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ ఛాతి పైన ఎక్కువగా కనబడుతుంటాయి. వాళ్ళకి ముఖం పైన కానీ ఎక్కడైనా కూడా రావచ్చు. ఇది కూడా అంటువ్యాధి కాదు, ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫంగస్. ఇది ఎక్కువ స్వెట్ వచ్చే పనులు చేసేవాళ్ళు, అంటే చెమట వచ్చే పనులు చేసేవాళ్ళు, లైక్ టైట్ క్లోతింగ్ చేసుకునే వల్ల కనబడుతుంటుంది. ఇది ఎటువంటి ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉండదు. మనం వాడే ప్రోడక్ట్స్లో కీటకనాశుల సోప్స్ కానీ క్లాట్మోజాల్ డస్టింగ్ పౌడర్ కానీ వాడుకోగలిగితే ఆ ఫంగస్ మనం కంట్రోల్ చేయొచ్చు. అట్లా వాడి 2-3 వారాల తర్వాత కూడా తగ్గనప్పుడు దగ్గర ఉన్న డర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేయగలిగితే మీకు ఓరల్ టాబ్లెట్స్ ఇవ్వాలా, లేదంటే అది సెబ్బమా లేకపోతే వేరేదని చూసి కన్ఫర్మ్ చేయగలుగుతారు. చెమటకాయలు అంటే మేము టెక్నికల్లీ మిల్లీరియా అంటాం. మిల్లీరియా అవి 3 రకాలు ఉంటాయి. అవి ఏదైతే చెమట గంతులు ఆ డక్ట్ ఉంటుందో ఆ బ్లాకేజ్ దాన్ని బట్టి మేము డివైడ్ చేసుకుంటాం. మిలీరియా సూపర్ఫిషియల్, మిలీరియా రూబ్రా, మిలీరియా ప్రొఫండా అంటాం. అంటే 3 రకాల చెమటకాయలు ఉంటాయి. దాంట్లో 2వ రకం ఎక్కువగా కామన్గా కనపడుతుంటాయి. ఇవి ఎక్కువ ఎండలో వర్క్ చేసే వాళ్ళకి, లేదా ఉక్కపోతలో పనిచేసే వాళ్ళకి, సిల్క్ నైలాన్ క్లోత్స్ ఎక్కువగా వాడే వాళ్ళకి ఈ చెమటకాయలకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. ఈ చెమటకాయలు చూడటానికి ఎరుపు రకంతో ఉండి చిన్న నీటి కురుపులాగా ఉంటాయి. విపరీతమైన మంట, దురద ఉంటాయి. చెమట వస్తూనే ఇరిటేషన్ వస్తుంటాయి. వాళ్ళలో ఇది కూడా అంటువ్యాధి కాదు, ఇది కూడా ట్రీట్ చేయొచ్చు. ఈ చెమటకాయలు రాగానే డాక్టర్ సంప్రదించకుండా మైల్డ్ ట్రీట్ చేసుకోవచ్చు. కూల్ ప్లేసెస్లో ఉండటం, ఎక్కువ వాటర్ తాగటం, ఎక్కువ ఉక్కపోత ప్లేస్లో ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ కాకపోవటం, విటమిన్ సి ఉన్న డైట్ అంటే లెమన్ కానీ ఆరెంజెస్ కానీ స్వీట్ లైమ్ కానీ ఎక్కువగా వాటర్ తీసుకుంటూ దాంట్లో యాడ్ చేసుకోగలిగితే ఆ స్వెట్ గ్లాండ్స్ అయితే చెమట గంతులు బ్లాక్ అయిందో ఆ బ్లాక్ పోయి మనకి చెమటకాయల నుంచి ఉపశమనం లభిస్తుంటుంది. అట్లానే యాంటీఫంగల్ డస్టింగ్ పౌడర్, క్లాట్మోజాల్ పౌడర్ కూడా ఈ చెమటకాయలు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సివియర్ ఫామ్ అంటే చెమటకాయల 3వ రకం మిలీరియా ప్రొఫండా అంటాం. వీటికి డాక్టర్ కన్సల్టేషన్ తప్పదు అని చెప్పొచ్చు. ఇది కొంచెం సివియర్ ఫామ్ ఆఫ్ మిలీరియా, అంటే ఎక్కువగా ప్రాబ్లమ్ సృష్టించే చెమటకాయలు అని చెప్పొచ్చు. ఇవి నీటి కురుపులతో పాటు చిన్న కురుపులు వచ్చి రెడ్గా ఉంటాయి. మనం వాడే ప్రికాషన్స్తో పాటు డాక్టర్ గారు చూసి యాంటీబయాటిక్సా లేదంటే టాపికల్ మెడికేటెడ్ స్టెరాయిడ్సా లేదా ఓరల్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఇటువంటి సివియర్ ఫామ్ ఆఫ్ మిలీరియా అంటే చెమటకాయలు మనం తగ్గించుకోవచ్చు. బ్యాడ్ ఓడర్ అంటే బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్తుంటుంటారు. ఇది ఎందుకు అంటే ఇది అందరిలో కనపడదు, కొందరిలో ఎక్కువగా కనపడుతుంటాయి. ఈ చెమట రావటం వల్ల ఏదైతే ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ ఉందో ఆ చెమటతో రియాక్ట్ అయ్యి అవి డిగ్రేడ్ అయ్యి ప్రోడక్ట్స్ వల్ల వచ్చే స్మెల్ అని చెప్పొచ్చు. ఇది ఎక్కువ యాక్సిలలో అంటే సంకల్లో ఎక్కువగా ఈ స్మెల్ మనకి గమనిస్తూ ఉండొచ్చు. ఇది వచ్చిన వాళ్ళకి ఇది వ్యాధి కాకపోయినా కానీ వాళ్ళకి బైల్ డక్ట్ అబ్స్ట్రక్ట్ అయిందా, లేదంటే రొటీన్ లివర్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ చెక్ చేసుకొని అది వాడుతూ కూడా కొందరికి రీనల్ అంటే కిడ్నీకి సంబంధించిన టెస్టులు కూడా చేపిస్తుంటాం. వాళ్ళల్లో కొంచెం ఈ స్మెల్ అనేది అధికంగా కనబడుతుంటుంది. చాలామందికి స్పెసిఫిక్గా అండర్లైన్ అంటే ఇంటర్నల్గా ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. వాళ్ళలో ఎక్కువగా స్వెట్ రావటం వలన ఈ బ్యాక్టీరియా ఫంగస్ ఏదైతే ఉందో అది డిగ్రేడ్ అయ్యి వచ్చే స్మెల్ని మనము బ్యాడ్ ఓడర్ అని చెప్తాం. వీళ్ళల్లో ఆ స్వెట్ ఎక్కువగా వచ్చే అలవాటు ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ ఒంటి తత్వం బట్టి ఎక్కువ చెమటొచ్చే వాళ్ళు ఫ్యాన్ కింద ఉండటమా లేదా కూల్ ప్లేసెస్ ప్రిఫర్ చేయడము, వాళ్ళు వాడే ప్రోడక్ట్స్లో చార్కోల్ సోప్స్ కన్నా ఇన్వాల్వ్ చేయగలిగితే ఆ స్వెట్ బ్లాక్ చేయొచ్చు. అలానే ఎక్కువగా ఆ బ్యాక్టీరియా యాక్సిల్లో అంటే సంకల్లో ఉండే బ్యాక్టీరియాని మనం కంట్రోల్ చేయడానికి బెటాడిన్తో రెగ్యులర్గా వాష్ చేయడము, అలానే ఆ ఫంగస్ని కంట్రోల్ చేయడానికి క్లాట్మోజాల్ డస్టింగ్ పౌడర్ రెగ్యులర్గా డస్ట్ చేయడం వలన అదైతే మన ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ అది ఇంటెన్సిటీ తగ్గి చెమట వచ్చినా కానీ ఎక్కువగా స్మెల్ రాకుండా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి.